ఎవడైనా మనల్ని ఓడించడం కాదండి, యుద్ధంలో ఓడిపోవటానికి కాదు. శత్రువుల మీద అతిశయం కలుగుతున్నది అంటే తన ప్రార్థనా జీవితాన్ని మార్చుకున్నటువంటి అనుభవాలు. ఏ స్థితిలో మనం ఉన్నాం? యాకోబు మన వంటి వాడే, ఏలియా మన వంటి వాడే, అందరూ కూడా మనలాంటి వారే. కానీ వీరు పోరాడిన విధానంలో మనకి వారికి వ్యత్యాసం కనబడుతుంది. ఆశీర్వాదం పొందిన తర్వాత మనసు ప్రార్థన మారిపోతున్న అనుభవాలు కనబడుతున్నాయి. తనదైతే పొందిన అనుభవాలను బట్టి దేవుళ్ళు ఇంకా విజ్ఞాపన చేయగలిగిన అనుభవాలు. విషయము దేవుడు దయచేయగలిగిన వాడు కదా, యుద్ధములో దేవుడు చేయిచితను ఇవ్వగలిగిన వాడు కదా. ఎవరికి ఇస్తున్నాడండి? ప్రార్థనలో పోరాడిన వారికే. యుద్ధము చేయటానికి నేటికి అంతే బలం ఉంది. ఏదన్నా పొందుకోవాలంటే సాధించే పరిస్థితి మనలో కనబడదంటే అందరికీ సాధించే స్థితి చాలామందికి అందరికీ ఉంది. అది కావాలనుకుంటే దాన్ని ఏం చేస్తామండి మనం? 600 అయినా వాడు సచ్చి శవం అయినా ఏం చేయాలి? మనకది